ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జనసేన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్యన మాటల యుద్ధం భారీగా పెరిగిపోతుంది. ఒకవైపు లీడర్లు విమర్శించుకుంటుంటే గ్రౌండ్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా అంతకు మించే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పట్టుదలతో ఉన్నారు. ఒకవైపు లీడర్ల గొడవలు ఇలాగా ఉంటే, ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలంటేనే సినిమాలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలంటే చాలు కొత్త కొత్త సినిమాలు బయటికి వస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జీవీ సినిమా అయితే ఎన్నికల ముందు ఒకటి రావడం ఖాయం. అయితే టీడీపీ, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాని అడ్డుకున్నారు నారా లోకేష్ గారు. వ్యూహం సినిమా విడుదల కాకుండా లోకేష్ గారు కేసు వేయడం జరిగింది. అయితే తాజాగా ఆర్జీవీ ఇంటి ముందు తెలుగు యువతకు సంబంధించిన కొందరు నాయకులు భారీ ఎత్తున రావడం జరిగింది. వాళ్ళ నిరసన తెలియజేస్తూ అక్కడ ఉన్న వ్యూహం సినిమాకు సంబంధించి పోస్టర్లు, బ్యానర్లు చించడం జరిగింది. అయితే ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఒక వ్యక్తి నా తలకాయ నరుకుతే 1 కోటి ఇస్తానన్నాడు అంటూ ఆర్జీవీ వాళ్ళపై కేసు పెట్టడం జరిగింది. ఇలా మొత్తానికి ఆర్జీవీ ఎంట్రీతో మరింత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. ఇకపోతే ఆర్జీవీ ఇష్యూకు సంబంధించి మెగా బ్రదర్ నాగబాబు గారు కూడా స్పందించడం జరిగింది. ఫేస్బుక్ వేదికగా ఆయన ఫేస్బుక్ అఫీషియల్ పేజ్ లో పోస్ట్ చేశారు నాగబాబు గారు. యాక్షన్ రియాక్షన్ అంటూ మై కన్క్లూషన్ అంటూ నాగబాబు గారు స్పందించడం జరిగింది. అది ఎలా ఉంది అంటే, యాక్షన్ ఆర్జీవీ తల నరికితే 1 కోటి ఇస్తానని ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి. రియాక్షన్ ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా తనపై దాడి చేసే అవకాశం ఉందని, తనకి ప్రాణహాని ఉంది అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఆర్జీవీ. మై కంక్లూషన్ ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ గారు, మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ డోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లేదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన ఎదవ మీకెటువంటి హాని తలపెట్టాడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమిడియన్ గారిని ఎవరు చంపడు కదా. మీరేం వర్రీ అవ్వకండి. కాబట్టి నిశ్చితంగా నిర్భయంగా ఓ ఒడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచు కోరే మీ శ్రేయాభిలాషి నాగబాబు అంటూ మెగా బ్రదర్ నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ఆర్జీవీకి.